హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నా. మన యూట్యూబ్ వీడియోస్, లాంగ్ లెంత్ వీడియోస్ అసలు ఒక్కటి కూడా రాలేదు. సో ఎందుకు రాలేదో రీజన్ కూడా చెప్తా. సో అసలు నాకు బేసిక్గా టైం ఉండట్లే. సో అసలు నేను ఒక 100 డేస్ సిరీస్ స్టార్ట్ చేసిన. లైక్ ఎట్లా అంటే డే వైజ్గా అసలు కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అంటే ఏంటిదో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే నేను డే 1 నుంచి డే 100 వరకు జిమ్ కన్సిస్టెన్సీగా జిమ్ వెళ్దామని స్టార్ట్ చేసినామమ్మ. సో నేను కన్సిస్టెన్సీగా వెళ్తున్న ప్రోగ్రెస్లో సో నాకు చాలా ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది లేకుండా ఉండే. లైక్ నేను వెళ్తానా లేనా, ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ అనేసి నేను వెళ్ళిన తర్వాత యు నో వాట్, ఐ డన్ సో మెనీ చేంజెస్ ఇన్ మై లైఫ్. సీరియస్లీ, నిజంగా నేను చెప్తున్నా. చిన్న చిన్న చేంజెస్ కాదు, చాలా అంటే చాలా పెద్ద చేంజెస్. ఎట్లాంటి చేంజెస్ అంటే నేను జాబ్ స్విచ్ అయినా, ప్లస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసిన అండ్ న్యూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇప్పుడు మనకి 10K ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నాం. సో 10K ఫాలోవర్స్ అయిపోయారు. ఇట్స్ నాట్ ఏ జోక్. లైక్ 100 డేస్లో 10K ఫాలోవర్స్, ఇట్స్ నాట్ ఏ జోక్ మామ. సో ఫస్ట్లో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో స్టార్టింగ్లో అట్లనే ఉంటుంది. సో ప్రతి ఒక్కడు ఎట్లా చేస్తాడంటే డీమోటివేట్ చేస్తాడు. ప్రతిసారి నేను డీమోటివేట్ చేయడానికే ట్రై చేస్తాడు. ఎట్లా డీమోటివేట్ చేస్తాడంటే, అరే నువ్వు ఎటన్నా పోతే అరే ఈ వీడియో తీయచ్చు కదరా, అరే ఆ వీడియో పెళ్ళి పోతే ఆ పెళ్లి బ్లాగ్ తీయచ్చు కదరా, అరే మీకు ఎట్లా ఒప్పుతున్నారా, నా ఇష్టం. నేను ఏ రోజు ఎలాంటి వీడియో ఎలాంటి కంటెంట్ చేయడం అది నా ఇష్టం. నేను ఎట్లయినా నాకు కంటెంట్ చేయబోతే అయితే పక్కా చేస్తాను. నువ్వేంది నాకు చెప్పేది అవసరం లేదు, నువ్వు చెప్పేది నాకు అవసరం లేదు. సో నేనేం చెప్దాం అనుకుంటానంటే, ఇప్పుడు డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఎంత చాలా వర్క్ అవుతా అంటే మీకు తెలియదు మామ. మీరు ఒక్కసారి ట్రై చేయండి, పక్కా మీ లైఫ్లో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మీకు డిసిప్లిన్ వస్తుంది. నేను రీసెంట్గానే 3 days అవుతుంది డైట్ స్టార్ట్ చేసి. 3 days అంటే 3 days అయింది. ఖచ్చితంగా 100 days పాటిస్తా. బాడీలో కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని నేను నా ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ నేను వెళ్ళింది బాడీ కోసం కాదు మామ, కన్సిస్టెన్సీ డిసిప్లిన్ కోసం. సో నేను నేను మంచిగా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు నేను సక్సెస్ అని ఫీల్ కాకపోతే ఎదుటోనికి ఫీల్ అవసరం ఏముంటుంది చెప్పు. సో నేనేం చెప్దామని అనుకుంటానంటే, నా వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు మామ. ఒక్కసారి ట్రై చేయండి, మీకోసం మీరు ట్రై చేయండి. మార్పు అనేది ఎక్కడ రాదు, మనలోనే మనకే వస్తుంది. మనలో మనకు మార్పు వస్తేనే మనం ఏదైనా చేయగలం. అర్థమైందా? ఇంకొకటి చెప్తున్నా, ప్రతి ఒక్కడు నిన్ను డిమోటివేట్ చేయడానికే ట్రై చేస్తాడు. గుర్తుపెట్టుకో, లైఫ్లో ప్రతి ఒక్కడు నీకెవ్వడు కాన్ఫిడెంట్ బిల్డ్ చేయడు. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు జాబ్ అయినా, నువ్వు రోడ్డు మీద కూర్చున్నా, నువ్వు కార్లో తిరిగినా, బెంచ్ కార్లో తిరిగి నిన్ను ఎవ్వడు పట్టించుకోడు. ఎందుకంటే వానుకున్న బిజీ షెడ్యూల్లో వాడు చూసుకోవడానికే టైం సరిపోదు. సో అలాంటప్పుడు నిన్నెవడు పట్టించుకుంటాడు. సో అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ నువ్వు చేద్దాం అనుకున్నా పక్కా చేసేయి, అంతే. ఇంకా వేరే ముచ్చటే లేదు, అవసరం లేదు ఎవరి గురించి. వాడెవ్వడు నీకు పెట్టాడు, ఒక బువ్వ కాదు కదా, ఒక గింజ కూడా పెట్టాడు. అర్థమవుతుందా? సో నేనేం చెప్తున్నానంటే, నేను 100 days ఇన్ని చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో 10K, కొత్త జాబ్, న్యూ జాబ్ స్విచ్ చేసిన, రీసెంట్గానే చేసిన న్యూ జాబ్ స్విచ్. పోయి 3 months కూడా అయితే లేదు. 3 months అంటే ఈ 100 daysలో చేసేసిన. నా వల్ల అయినప్పుడు నీ వల్ల ఎందుకు కాదు? యూట్యూబ్లో కూడా కంటెంట్ చేస్తున్నా, కానీ ఇన్స్టాగ్రామ్ అంతా రేంజ్లో యూట్యూబ్లో రాదు, అది మీ అందరికీ తెలుసు. సో అయినా కూడా నాకు 180 subscribers వచ్చిళ్ళు. ఐ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే ఆ సబ్స్క్రైబర్స్ కూడా నార్మల్ కాదు కదా, మనం ఏదో ఒకటి చేస్తేనే వస్తారు. సో నేనేం చెప్దాం అనుకుంటానంటే, మీరు కూడా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మీరు ఏదైనా చేయగలరు. ఎదుటోడు ఏదో చేస్తాడు, వాడు మనకేమో హెల్ప్ చేస్తాడు, వీడేమో చూస్తాడు, ఎన్ని రోజులు ఎరుకున్నాడు, అవసరం లేదు. నువ్వు క్యాపబుల్ మామా, నీకు తెలియదు నీ సత్తా ఏందో. గుర్తుపెట్టుకోకటి, ఎప్పుడైనా ఎవరిని ఏమీ అడగద్దు. ఎందుకు అడగాలి? మనకు దేవుడు మంచిగా చేతులు ఇచ్చిండు, కాళ్ళు ఇచ్చిండు, పని చేసుకోవడానికి, బ్రెయిన్ ఇచ్చిండు, ఆలోచించడానికి. ఎవరైనా చేయగలం మనం. సో నేను చెప్పేది ఇది, పవర్, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, 3 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వీడియో కూడా 10 మంది ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు వాళ్ళతోటి. వాళ్ళు ఎవడు ఏమీ చేయలేడు. మనం ఏం చేద్దాం అనుకున్నా ఈ క్షణం స్టార్ట్ చేయాలమ్మా, అంతే, వేరే ముచ్చట్లేదు. సో ఇది మామ, మీ అందరికీ నా వీడియో నచ్చుతుంది అనుకున్నాను. లాస్ట్ వరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ మీ దగ్గర తీసుకొని వస్తా. అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సరే, సీ యూ, బాయ్.